అందరికి నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి పైన అనేక ఆరోపణలు చేస్తూ ఉండడం ప్రతిపక్షాల యొక్క పని. అది సదామామూలే. అయితే వాళ్ళకు ఏదైనా కొద్దిమేర ఏదైనా ప్రూఫ్లో ఏదైనా ఉంటాయి కదా, వాటిని పట్టుకొని కేసులు వేయడం వైసీపీ వాళ్ళకి గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారికి సదామామూలు అయిపోయింది. బాబు గారు అనేక సమయాల్లో అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పినారు, 34 సార్లు నా పైన ఎంక్వైరీ చేసినాడు మీ నాయన అయినటువంటి రాజశేఖర రెడ్డి, చిన్న లిటికేషన్ కానీ ఒక్క ప్రూఫ్ కూడా నా పైన ప్రూవ్ చేయలేకపోయినారు అని బాబు గారు అసెంబ్లీ సాక్షిగా ఛాలెంజ్ చేసినాడు. ఏది ఆయన సీఎంగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అది కక్ష పెట్టుకున్నాడో ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి బాబు గారి పైన అదే పనిగా అక్రమ కేసులో ఫైబర్ నెట్, అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ అనే కేసుల్లో అక్రమంగా ఇరికిచ్చి 51 రోజులు జైల్లో పెట్టి సునకానందం అయితే పొందడం జరిగింది. అదందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో దాంట్లో ఎటువంటి డెప్త్ లేదనేది మనకు అర్థమైంది. ఎందుకంటే ఢిల్లీ సాక్షిగా పొన్నవోలు సుధాకర్ ఏదైతే ఈ కేసు వాదిస్తున్నాడో, దీనిపైన పిటిషన్ వేసినాడో, ఆయన కూడా సెంట్రల్ మీడియా అడిగిన ప్రశ్నలకి ఈ యొక్క పొన్నవోలు సుధాకర్ మేము మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ చెప్తామండి, ఇప్పుడు చెప్పలేము అని ఢిల్లీలో మీడియా అడిగినా కూడా వాళ్ళని ఏమీ చెప్పలేకపోయినాడు. సో దాంట్లో ఎటువంటి ప్రూఫ్లు లేవు, ఎటువంటి రుజువులు లేవు. ముందు ఆయన అరెస్ట్ చేసేయాలా అనేది తతంగం పెట్టుకున్నారు. అయితే కింద కోర్టులో కొట్టేయడంతో ఈ కేసుని దాన్ని సుప్రీంకోర్టు వరకు అప్పీల్ చేసుకున్నారు. ఎవరు? వైసీపీ మోక. అక్కడ అప్పీల్ చేసుకొని ఏం చెప్పారంటే, సుప్రీంకోర్టుకి వాళ్ళు పెట్టిన పిటిషను ఈ కేసుని, బాబు గారి కేసు ఏదైతే ఉన్నదో దాన్ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా వాళ్ళు అయితే కోరడం జరిగింది. అయితే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, అయ్యా దీంట్లో ఎటువంటి రికార్డెడ్ డాక్యుమెంట్లు, ఎవిడెన్స్లు ఏమీ లేవు, దీన్ని మరి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం ఇదంతా టైం వేస్ట్ పని, దయచేసి దీన్ని మీ అంతటికి మీరు వెనక్కి తీసుకుంటారా లేదా మేము డిస్మిస్ చేయాలా అనేది క్లారిటీగా వార్నింగ్ ఇచ్చేసింది. తలంటేసింది ఒక మాటలో చెప్పాలంటే. సో ఏమి చేసేది లేక ఇదంతా జరిగింది. ఒక 2-3 రోజుల ముందు జరిగింది ఈ పని అంతా. ఎవరు? వైసీపీకి సంబంధించిన ఒక లాయర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడము, దాన్ని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు దీంట్లో ఎటువంటి లాజిక్ లేదని చెప్పి తలంటేసింది ఒక మాటలో చెప్పాలంటే. సో సుప్రీంకోర్టు డిస్మిస్ చేయకపోగా వాళ్ళంతా ఏదైతే పిటిషన్ పెట్టారో ఆ పిటిషన్ వెనక్కి తీసుకోవడం జరిగింది. సో ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు దానికన్నా సిబిఐ కన్నా ట్రాన్స్ఫర్ చేసింటే ఆ విచారణ అంట, ఈ విచారణ ఇదంతా టైం వేస్ట్ వ్యవహారాలు. బాబు గారికి కొద్దిమేర తలనొప్పిగానే ఉండేది వాస్తవంగా. సో అది డిస్మిస్ చేయడం వల్ల బాబు గారికి బిగ్ రిలీఫ్ అనే చెప్పొచ్చు. ఇది ఒకటి. అయితే గత 15 రోజుల నుంచి మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏమవుతుందంటే, 2003 దాదాపు ఆగస్టు నెల 18వ తారీఖు అనుకుంటా, ఆ టైంలో బాబు గారు మామిడిపల్లి అనే హైదరాబాద్ లో, దాంతోపాటు గచ్చిబౌలిలో 400 ఎకరాలు మేర స్పోర్ట్స్ అకాడమీ కోసం, గోల్ఫ్ కోర్టుల కోసం బాబు గారు అయితే ఈ యొక్క భూమిని కేటాయించడం జరిగింది. 400 ఎకరాల మేర. అయితే ఒక్కొక్క ఎకరం 50,000 చొప్పున అయితే ఆ యొక్క సంస్థలకి కేటాయించడం జరిగింది. దానిపైన అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి నేతృత్వంలో దానిపైన కేసు వేయడం అంటూ జరిగింది. తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోకి అయితే వచ్చాడు కదా. తర్వాత మళ్ళీ ఆ కేసుని తొవ్వి లేపి మళ్ళీ కోర్టుల పరిధిలోకి పోయినప్పుడు దీంట్లో ఎటువంటి ఆధారాలు లేవునైనా ఉత్త ఆరోపణలు చేయొద్దు బాబు గారి పైన అని చెప్పి, ఏదైనా ఆధారం ఉంటే తీసుకుని మీరు చెప్పినట్టు సిబిఐకి అప్పచెప్దాం అని చెప్పి ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డిని కోర్టులో తలంటేశాయి. కానీ ఆ రోజున కేసు డిస్మిస్ అయిపోయింది. ఈ కొద్ది కాలం అంటే 20 సంవత్సరాల కాలం జరిగిన తర్వాత వీళ్ళ దగ్గర ఏది సోర్స్ లేక పాత కేసులు తువ్వి, పాత ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటిని తువ్వి కోర్టు పరిధిలో పెట్టాలని వీళ్ళైతే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఏబికే ప్రసాద్ అని సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆయన, అదేవిధంగా సీనియర్ లాయర్ ఒక ఆయన రంగారావు అనే లాయరు, వీళ్ళిద్దరూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు, అయ్యా ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేవు, చీటికి మాటికి హైకోర్టుల తలుపు లేదా దాన్ని దాటిన తర్వాత సుప్రీంకోర్టు తలుపులు అనవసరంగా తట్టినారంటే మీరు అనవసరంగా కోర్టు సమయం వృధా చేసిన కేసులో మీరు జైల్లోకి పోవాల్సి వస్తుంది, మీరు అనవసరంగా కల్పించుకోవద్దు ఇటువంటి వాటిల్లో. ఆల్రెడీ మేము సుప్రీంకోర్టు ఆల్రెడీ పరిశీలించింది, క్లీన్ చిట్ ఇచ్చేసాము అని వైసీపీకి చెంపపెట్టులాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అయితే మనం ఈ రోజు అయితే ఉదాహరించుకోవచ్చు. సో ఓవరాల్గా మనం చూస్తే ఏమవుతుందంటే, ఏపీ సీఎం అయినటువంటి బాబు గారికి ఈ యొక్క కేసుల్లో సుప్రీంకోర్టు ద్వారా క్లీన్ చిట్ ఇచ్చిందని అయితే చెప్పకనే చెప్పచ్చు. ఇది బిగ్ రిలీఫ్గా అభివర్ణించవచ్చు. ధన్యవాదాలండి.